ఇక టాటా ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 4 పీబీకేఎస్ వర్సెస్ జీటీ ముల్లన్పూర్ న్యూ చండీగఢ్ నుంచి మార్చ్ 31 7:30 లైవ్ యాక్షన్. ఇవాళ దాని ప్రివ్యూ మాట్లాడుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు క్రికెట్ పల్స్. ఇక క్యాప్టెన్స్ విషయానికి వచ్చేస్తే జీటీ క్యాప్టెన్ శుభ్మన్ గిల్, మరి పీబీకేఎస్ని లాస్ట్ టైం ఫైనల్కి తీసుకెళ్ళిన క్యాప్టెన్ శ్రేయస్ అయ్యర్. ఇక్కడ జీటీ కెప్టెన్ శుభ్మన్ గిల్ విషయానికి వస్తే రీసెంట్గా జరిగే మ్యాచెస్లో అసలు ఫామ్లోనే లేడు. మరి చూద్దాం ఫామ్లోకి వస్తాడో రాదు. ఇక జీటీకి ఏమైనా బలం ఉంది అంటే అది వాళ్ళ టాప్ ఆర్డర్. మరి గిల్ ఏమో ఫామ్లో లేడు, సుదర్శన్ ఏమో అదరగొట్టేస్తుండు, లాస్ట్ ఇయర్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్. జాస్ ఏమో ఫామ్లో లేడు, వస్తాడో రారా? ఆ టాప్ 3లో ఇద్దరు ఫామ్లో లేడు. చూద్దాం మరి. సిరాజు, జాస్ బట్లర్, గిల్, రషీద్ ఖాన్, రబ్బడా జీటీకి ముఖ్యమైన ప్లేయర్స్. ఇక వాళ్ళ కోచ్ ఆశీష్ నెహ్రా విషయానికి వస్తే జీటీకి 2022కి వెళ్ళి హెడ్ కోచ్లకు ఉండాలి. ఇది 4th ఇయర్. వచ్చిన ఫస్ట్ సీజనే కప్పు కొట్టించిండు. మరి చూద్దాం ఆ ఇయర్ కప్పు కొట్టిస్తాడా? జీటీ గట్టిగానే ఉంది ఇయర్. వీకే టీం కాదు, మంచి ప్లేయర్స్ని తీసుకుంది ఆక్సన్లో. కానీ వాళ్ళకు ఒక్కటే ప్రాబ్లం, బ్యాటింగ్ మంచిగా చేస్తే బౌలింగ్ మంచిగా చేయరు, బౌలింగ్ మంచిగా చేస్తే బ్యాటింగ్ మంచిగా చేయరు. లాస్ట్ ప్లే ఆఫ్స్ దాకా వచ్చిళ్ళు. మరి ఇయర్ 7 దాకా వస్తారో చూద్దాం. జీటీ 4 ప్లేయర్స్ గురించి మాట్లాడుకుందాం. గిల్ 180 మ్యాచెస్ ఆడితే 3866 రన్స్ కొట్టి 138 స్ట్రైక్ రేట్తో ఉన్నారు. సాయి సుదర్శన్ 40 మ్యాచెస్ ఆడితే 1793 రన్స్, 145 స్ట్రైక్ రేట్. జాస్ బట్లర్ 121 మ్యాచెస్ 41,020 రన్స్, 732 రన్స్, 149 స్ట్రైక్ రేట్తో 73 రన్స్. జీటీ ప్లేయింగ్ 11 విషయానికి వచ్చేస్తే ఓపెనర్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్. 1 డౌన్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ జాస్ బట్లర్. ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్, సర్ఖాన్, రాహుల్ టివాటియా. జాసన్ ఫినిషర్స్ జాసన్ హోల్డర్, సాయి కిషోర్, రషీద్ ఖాన్. బౌలర్స్ కగిసో రబాదా, మొహమ్మద్ సిరాజ్. ఇంపాక్ట్ ప్లేయర్ లాస్ట్ ఇయర్ పర్పుల్ క్యాప్ విన్నర్ ప్రసిద్ధ్ కృష్ణ. ఇది స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11. ఇక పీబీకేఎస్ విషయానికి వచ్చేస్తే క్యాప్టెన్ ఎవరో కాదు, సర్పంచ్ సాబ్. లాస్ట్ ఇయర్ అయితే 20 ఫైనల్ దాకా తీసుకెళ్ళాడు. ఈ క్యాప్టెన్ లెక్క ఇది 3rd టీం ఫైనల్కి తీసుకెళ్ళాడు. ఒకటి 2020 డీసీ తీసుకెళ్ళాడు, అక్కడ ఓడిపోయాడు. ఇంకోటి 2024లో కేకేఆర్, అక్కడ గెలిచిండు, రిలీజ్ చేసింది. 25లో పెట్టారే ఫైనల్. లాస్ట్ ఇయర్ ట్రోఫీ దగ్గర దాకా వెళ్ళి ఓడిపోయాడు. ఇంకొక బాల్ ఉంటే పరిస్థితి వేరే విధంగా ఉండేది కావచ్చు. ఆ మ్యాచ్ రిజల్ట్ కప్పు వేరేటోళ్ళు ఉండేది కావచ్చు. చూద్దాం మరి. ఇక్కడ పీబీకేఎస్ టీం చూసుకున్నట్టయితే సాలిడ్గా పర్ఫామ్ చేస్తుంది. మీరు కనుక చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఇద్దరే రిటర్న్ చేసుకుంది, శశాంక్ సింగ్, ప్రభసిమ్రన్ సింగ్. తర్వాత ఫుల్ పర్సన్ అయింది ఆక్సన్లో 1.1 crores. సాలిడ్ టీమ్ని వేసుకొని లాస్ట్ ఇయర్ రన్నర్అప్స్ దాకా నిలిచిళ్ళు. మరి ఈ ఇయర్ ఏదాకా ఉంటారు, ఎప్పుడు ఎలిమినేట్ అవుతారు, కప్పు కొడతారా లేదా వేచి చూడాల్సిందే. వాళ్ళ బౌలర్స్లో టాప్ క్లాస్ బౌలర్ ఎవరైనా ఉంటుంది, యుజ్వేంద్ర చాహల్. హైయెస్ట్ వికెట్ టేకర్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ. పీబీకేఎస్కి ఏమైనా స్ట్రెంగ్స్ ఉందంటుంది వాళ్ళ క్యాప్టెన్ ఇంకా హెడ్ కోచ్. ఎందుకు అట్లా అంటున్నా అంటే 2020లో ఢిల్లీ శ్రేయస్ అయ్యర్ని తీసుకుంది. అప్పుడు హెడ్ కోచ్ ఎవరు? రిక్కీ పాటిల్. అప్పుడు కూడా రన్నర్-అప్సే. మళ్ళీ 2025లో రిక్కీ పాటిల్ హెడ్ కోచ్ అయినాక ఆక్సన్లో శ్రేయస్ అయ్యర్ని కావాలన్నాడు, కొన్నాడు. మళ్ళీ ఫైనల్స్ దాకా వచ్చి రన్నర్-అప్స్ వెళ్ళి. మరి ఈసారి సేమ్ కాంబినేషన్. మరి రన్నర్-అప్స్ అవుతారా, విన్నర్స్ అవుతారా? ఏ ప్లేస్లో విన్నర్స్ అవుతారో వేచి చూడాలి.
మరి ఇక్కడ పీవీకేఎస్ ప్లేయింగ్ 11 చూసుకున్నట్టయితే ఓపెనర్స్ ప్రభు సింహరాజ్ సింగ్, వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ప్రియాన్ సారియా, శ్రేయస్ అయ్యర్, నిహాల్ వద్దేరా, కోహ్లీ, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, జెన్సన్, హర్ప్రీత్ బ్రార్, హర్షదీప్ సింగ్, ధృవ్, యుజ్వేంద్ర చహల్. ఇక్కడ జాస్ ఇంగ్లీష్ని రిలీజ్ చేసిండు. ఓన్లీ 4 మ్యాచెస్ ఆడుతా అన్నందుకు మరి ఎల్ఎస్జీ కొన్నారు. అన్ని మ్యాచెస్ ఆడతాడో లేదా? ముల్లన్పూర్ స్టేడియం షాట్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంకే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది. టాస్ గెలిచిన కెప్టెన్ అయితే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటాడు. ముల్లన్పూర్ స్టేడియం స్టార్ట్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 5 సార్లు గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 4 సార్లు గెలిచింది. అలాగే ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 195. ఇక్కడ టాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టాస్ గెలిచిన కెప్టెన్ అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తాడు. మినిమం ఫస్ట్ బౌలింగ్ చేసే టీం 160 లోపల అలౌట్ చెయ్యాలి. ఎందుకంటే 230 హైయెస్ట్ స్కోర్. జీటీ చూసుకున్న పీవీఎస్ చూసుకున్న సాలిడ్ టీమ్స్ ఈజీగా 230+ వస్తాయి. సో 150 ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఖచ్చితంగా 150+ కొట్టాలి. 150+ కొడితే అడ్వాంటేజ్. ఫస్ట్ బౌలింగ్ ఇస్తుంటే 150 లోపల అలౌట్ చేయాలి. ఇక్కడ పీవీకేఎస్ గురించే మాట్లాడతాడు. జీటీ ఆల్రెడీ కప్పు కొట్టేది ఒక ఫైనల్స్ రాసేది. ఇక్కడ పీవీకేఎస్ చూసుకుంటాం. 2014 ఓడిపోయింది కేకేఆర్తో. సేమ్ జూన్లో, అదే 2025లో సేమ్ జూన్లో ఓడిపోయింది పీవీకేఎస్. వాళ్ళ కప్పు మనం వచ్చి పూర్తి కోరుకుందాం ఈ ఇయర్ కప్పు కొట్టాలని. పీవీకేఎస్ ఫ్యాన్స్ కామెంట్ కరో. ఈ మ్యాచ్ ప్రెడిక్షన్ అదైతే పీవీకేఎస్ ఎందుకంటే కొంచెం సాలిడ్ సైడ్ కనిపిస్తుంది. జీటీ కూడా ఉంది సాలిడ్. అది లాస్ట్ ఫైనల్స్ రాకపోయింది. మరి జీటీ ప్లే ఆఫ్స్కి వచ్చింది అంటారు మీరు, కానీ పీవీకేఎస్ కలుస్తుంది. అది ఫేవర్స్గా ఉంటుంది. వాళ్ళ ఓన్ క్రౌడ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.